ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, అలాగే మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ, అలాగే అడగగానే ఒప్పుకున్న మా బాబీ గారికి, అలాగే మా కేఎల్ నారాయణ గారికి, అలాగే అంటే ఈ డైలాగ్ అడగగానే ఒప్పుకున్నాను దాన్ని మా కే సత్యనారాయణ గారికి కూడా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఆయన కూడా అడగాల్సిన పరిస్థితే నాకు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అంతా అన్నీ మాట్లాడారు కానీ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడలేదు. అంటే గెస్ట్లు అంటే పాపం తెలియదు, మాట్లాడరు. కానీ మా యూనిట్ అందరికీ తెలిసి కూడా మాట్లాడలేదు. అదే ప్రాబ్లం. ఏంటంటే ఈ సాంగ్లో యాక్ట్ చేసిన నర్గీస్, హీరోయిన్ల పాటు నర్గీస్, నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్ము రాక్ స్టార్. ఈ రాక్ స్టార్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్కి అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు రాక్ స్టార్ ఫిల్మ్ చూస్తే చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ఫుల్ హైట్, బట్ వెరీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఈ అమ్మాయిని అప్పుడు అనుకునేవాడిని, ఆ హీరోయిన్ అందులో. ఎప్పుడు కానీ తర్వాత అన్నారు అమ్మాయి ఎక్కడో లండన్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకున్నారు. సరే అనుకున్నా. కానీ ఆ అమ్మాయితో నేను సాంగ్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు అంటే నా సినిమాల్లో ఇలాంటివి ఉండవు. కానీ ఈ కథ డిమాండ్ చేసింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇందాక మా రైటర్ చెప్పినట్టు, మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కథ డిమాండ్ అక్కడ ఉండాలి ఒక సాంగ్. ఏం చేద్దాం అని నేను ఆలోచిస్తూ ఒకసారి మా ప్రొడ్యూసర్స్తో షేర్ చేసుకున్నా. ఇది ఒక సాంగ్లా కూడా తీసేయచ్చు సార్, బట్ కానీ ఇట్స్ లైక్ మిక్స్డ్గా ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే వెంటనే ఎవరితో చేద్దామని కానీ 10-15 నేమ్స్ అనుకున్నారు. అఫ్కోర్స్ కేఎల్ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా సరే ఇస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే అప్పుడు నేను ఈ అమ్మాయి పేరు చెప్పా, నర్గీస్ పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా అమ్మాయికి వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళు అప్రోచ్ అయిపోయి, ఆ రోజు నేను ఇంత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ చెప్పిన మ్యాటర్కి ఈవినింగ్కి చెప్పేశారు ఓకే అమ్మాయి అని. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఇష్టమైన అమ్మాయి. అప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు నిజంగా ఒప్పుకుంది అన్నారు. అనగానే ఇంకా షాక్. ఇమ్మీడియట్ ఎంత బాగా ఇది షూట్ పెడతానా అని అనుకున్నా. షూట్కి వెళ్ళాము. షూట్కి అమ్మాయి వచ్చింది అనగానే అందరికన్నా ముందు నేనే ఇలా, ఎందుకంటే నాకు ఆతృత అమ్మాయిని చూడాలని. ఎందుకంటే ఆ సినిమా అంటే అంత ఇష్టం, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసింది, ఆతృత అంత సూపర్గా వెళ్ళాను. ఇంకోటి కూడా చెప్తున్నా, రోజు ఫుల్ ఫ్యాన్ వెళ్ళేవన్నీ ఆ రోజు మంచి షార్ట్ గిట్టేసుకుని యంగ్స్టర్లో తయారయ్యి వెళ్ళి చూడగానే అమ్మాయికి నాకు పరిచయం చేశారు మా డైరెక్టర్ అని. కాకపోతే అమ్మాయి కంప్లీట్ లండన్ ఇంగ్లీష్, మా పొట్నూరు ఇంగ్లీషు, అనకాపల్లి ఇంగ్లీషు రెండింటికి టాలీ అవ్వట్లా. పాపం ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అంటే కొంచెం ఇంగ్లీష్ నాకు వచ్చి, కానీ అంత పర్ఫెక్ట్ లండన్ ఇంగ్లీష్ మనకి ఎక్కడ వస్తుంది, తమ్ముళ్ళు మన గురించి తెలుసు కదా. సో అసలు అర్థం కావట్లేదు, ఏదో చెప్తుంది పాపం, అర్థం కావట్లేదు. ఆఫీస్ గారు ఈయన బాగా అన్ని కంట్రీస్ అన్ని తిరిగారు కాబట్టి ఈయనకి సూపర్ ఇంగ్లీష్ వచ్చు. సూపర్ ఇంగ్లీష్ అని ఎందుకనంటే లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని కలిపేస్తే సూపర్ ఇంగ్లీష్. ఆ సూపర్ ఇంగ్లీష్ అని వచ్చు కాబట్టి ఆ సూపర్ ఇంగ్లీష్లో ఏం లేదు సార్, పెద్దవాళ్ళకి జోబులు చేయబెట్టండి, అలా నించోండి, అలా నించొని ఒక స్మైల్ ఇవ్వండి, అలా స్మైల్ లుక్ మ్యాచ్ చేస్తూ ఉండండి అన్నారు. మరి ఏం చేయాలి, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అలాగే మ్యాచ్ చేశా. అయితే నాకు ఆ 2 days ఆ వర్క్ చేసింది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా ఈ అమ్మాయిని కలుస్తానా అనుకున్న అమ్మాయిని పెట్టి సాంగ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అడగగానే పాపం చాలా, అంటే ఆ అమ్మాయిని మాట్లాడి సెట్ అంత ఈజీ కాదు, కానీ మా ప్రొడ్యూసర్స్ వెంటనే ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకు అమ్మాయి గురించి ఎక్కువ చెప్తానంటే ఈ సాంగ్లో అమ్మాయే స్పెషల్. సో కాబట్టి నర్గీస్ గారు మీరు లండన్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తానండి. ఆ రోజు మీతో నేను షేర్ చేసుకున్నాను కూడా. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా సినిమాకి వస్తే, ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కదా అని చెప్పి సినిమా మొత్తం రొమాంటిక్ సినిమా అనుకోకుండా తమ్ముళ్ళు తేడా కొడుతుంది.
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సాంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంతేగాని మొత్తం సినిమా అది కాదు. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మేము అందరికీ చూపించేసాం. టు బి ఫ్రాంక్, మా సినిమా చూడని వాళ్ళు అంటే ఒక మీరు తప్ప మా ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ మా లేదా ఈ మార్కెటింగ్ పీపుల్ అందరికీ చూపించాం. ఎందుకంటే మాకు ధైర్యం, మన సినిమా బాగుంది, మనం ట్రైలర్ సాంగ్ చూపించి ఎందుకు అడగాలి అందరినీ, సినిమా చూపిద్దామని చెప్పి అందరికీ చూపించాం. చూపించగానే మా శశి గారు 2 times చూశారు ఆయన ఈ సినిమా. 2 times చూశారు. అంటే ఫస్ట్ సారి చూసినప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఎంచడం కోసం చూశారు. సెకండ్ టైం చూసినప్పుడు తప్పులు తీసారా లేదా అని చెక్ చేయడానికి చూశారు. సో ఆ తర్వాత నాకు కలిసినప్పుడు చెప్పారు, అది అసలు త్రినాథలో ఎక్కిన మార్క్ ఫిల్మ్ అండి అన్నారు. అనగానే నేను షాక్. నాకు కూడా ఒక మార్క్ ఉందా, త్రినాథలో ఎక్కిన మార్క్ సినిమా అంట. ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాలకి ఫిల్మ్ బై త్రినాథలో ఎక్కినాను ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలే. డైరెక్ట్ త్రినాథలో ఎక్కినాను వేసుకున్నా. ఫిల్మ్ బై త్రినాథలో ఎక్కినాను బ్రాండ్ ఎప్పుడు వేసుకోలే. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఫస్ట్ టైం శశిగా చెప్పారు త్రినాథలో ఎక్కిన ఫిల్మ్ అని. సో నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళలో ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాను అనమాట. త్రినాథలో ఎక్కిన ఫిల్మ్ అని బ్రాండ్ వేసుకోవడానికి 15 ఏళ్ళు పెట్టిన తమ్ముళ్ళు ఈ ఒక్క లైన్ వేసుకోవడానికి. థ్యాంక్ యూ. అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అలాగే మా మిక్కీ చెన్నది ఈ సినిమాకి మ్యూజిక్గా అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మిక్కీ ఎంత సూపర్ అంటే ఒక చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ట్యూన్స్ అన్నాలుగా ఉంటాయి. ఆయనే ఫస్ట్ షాక్ అంట, ఈ త్రినాథలో వీడు మాస్ నా కొడుకు ఈయన నాకు ఇచ్చారు ఏంట్రా బాబు అని. ఫస్ట్ మీటింగ్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఫస్ట్ డైలాగ్ అదే, సార్ నేను ఈరోజు వస్తున్నారని తెలిసి మీ సినిమాలో ఉన్న పాటలన్నీ చూసాను సార్ నైట్ అంతా కూర్చొని, మీ అన్నీ కొంచెం మాస్ బీట్ ఉన్నాయి సార్, ఏదో నాకు నాన్సిక్ ఉంది అది ఇది అంటే ఏం పర్లేదు కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 6 చెప్పమన్నారు. ఒక సిచ్యువేషన్ అయిపోయాక ఒక సాంగ్ అయ్యాక నెక్స్ట్ సిచ్యువేషన్ అలాగే వెళ్తాం. 6 ఒకసారి అంటే అసలే టెన్షన్తో ఉన్నో డైజెస్ట్ చేసుకోలేవు. సో ఒక 1 by 1 వెళ్దామని ఇలా 5 పాటలు చేసాం. 5 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు మళ్ళీ ప్రతి వారానికి ఒకటి రిలీజ్ చేద్దామని మా అభీష్ గారు అన్నారు. అందుకని మేము ఈ రోజు ఇది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, అలాగా 5 పాటలు రిలీజ్ చేస్తాం. మిక్కీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే ఇందులో కూడా ఇంగ్లీష్లో రాంగ్ ఉంటే కొంచెం క్షమించండి. అండ్ నెక్స్ట్ మా రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాయాలని ఫోన్ చేస్తే కలవట్లేదని వాట్సాప్ కాల్ చేస్తే సార్ ఎక్కడున్నారు సార్ అంటే ఇప్పుడే నేను ఆ క్రూజ్లో పడుకున్నాను, ఆకాశం చాలా నీలంగా ఉంది, అద్దరిపోయింది, చెప్పు ఏమైనా రాయాలా అన్నారు. అదే మూడులో పాట రాయాలన్నారు. సిచ్యువేషన్ చెప్పాను. అబ్బా ఈరోజు నాకు మొత్తం ఫేవర్ చేసింది. అసలు ఆయన ఏదో ట్రిప్కి వెళ్ళారు, క్రూజ్లో హాయిగా పడుకుని ఆకాశాన్ని చూస్తూ చేతికి తలగాని పెట్టుకుని పడుకుని నా ఫోన్ మాట్లాడారు. అంతే ఒక 2-3 hours రాసి పంపించారు. ఎందుకంటే ఆ కరెక్ట్ టైంకి నేను చేయడం, ఆ టైంకి ఆయన సూపర్ స్వింగ్లో ఉండడం, అలాగే మేనేజ్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ పాడారు. ఎందుకంటే ఆయన గొంతు కొంచెం డిఫరెంట్గా ఉంది. వేరే సింగర్ని పెడదామంటే నేను అన్నాను నువ్వే ఉండు, నాకు నీ గొంతు నచ్చింది అని చెప్పి ఆయనే పెట్టాం. అంటే పర్టికులర్గా ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్తానంటే ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి. సో ఈ సాంగ్ గురించి తర్వాత మాట్లాడతా. సో తమిళ్లో నేను రెడీ ఈజ్ ఏ మాస్ టైటిల్ కదా. సో అలాంటి టైటిల్ అభీష్ గారు హీరోగా పెట్టి డేర్ చేసి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం అది వచ్చేసింది. చాలా తొందరగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన రోహిణి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. అయ్యో మొత్తం క్రెడిట్ ఇప్పుడు మాట్లాడినంత రోహిణి పెట్టేసింది. సో ఇదంతా అంటే మీరు నిజంగా చెప్తున్నా, మా ఆర్టిస్టులు అందరూ చెప్పారు ఏదో పిక్నిక్కి వెళ్తున్నా అలాగని కాదు, నవ్వుతూ చేసాం, నవ్వించాలని చేసాం. డెఫినెట్గా వెరీ సూన్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, వాటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని చూడండి, పెద్ద విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి చూసాం సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ అయితే, నో డౌట్ పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ అందరూ వచ్చి మా ఈ ఈవెంట్ సాంగ్ లాంచ్ ఈవెంట్
గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఈవెంట్ కాబట్టి పబ్లిక్ కాకుండా ఓన్లీ ప్రెస్ అనుకున్నాము, అందుకని ఇట్లా చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ సాంగ్స్ అన్నీ కూడా డైరెక్ట్ పబ్లిక్లోనే చేద్దాం అనుకుంటున్నాం. సో సో ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ. అలాగే నారాయణ గారు ఆయన వారణాసి షూటింగ్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న మా కోసం ఇక్కడికి వచ్చి మాకు టైం ఇచ్చినందుకు, అలాగే బాబీ గారు. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఇవాళ ఇక్కడ సాంగ్ లాంచ్ చేసుకోవటం. సో నేను యూజువల్గా కొంచెం షై పర్సన్ అండి. సో ఇట్లాంటి సాంగ్ నాతో చేయించారు త్రినాథరావు గారు. సో చాలా కష్టంగా అనిపించింది నాకు. అన్నిటికంటే యాక్టింగ్లో అన్నిటికంటే కష్టం ఏంటంటే రొమాన్స్ చేయటమే బేసిక్గా. కెమెరా ముందు కూడా, ఆఫ్ కెమెరా కూడా. సో 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 కొంచెం అందుకని నాకు బేసిక్గా స్ట్రాంగ్ షైలెస్ ఉమెన్ ఉంటే కొంచెం ఇష్టపడతాను. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది కాబట్టి కొంచెం ఏదో ఇట్లా కనిపిస్తుంది సినిమాలో. సో 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 ఈ మూవీ వచ్చి నాకు ఫస్ట్ 1 year బ్యాక్ చెప్పారు. సో చెప్పినప్పుడు నాకు ఒక ఆడియన్స్ కింద వింటాను నేను ఎప్పుడైనా సరే, ఏ స్టోరీ చెప్పినా సరే. సో నాకు చాలా ఎంటర్టైన్ అయ్యాను. 3 hours కంటిన్యూస్గా చెప్పారు శ్రీనివాస్ గారు. సో సో చాలా సో త్రినాథ్ గారు ఫోన్ చేసి, నేను ఎప్పటి నుంచో ఆయన డైరెక్షన్లో చేద్దాం అనుకుంటున్నాను. సో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఒకసారి కథ నండి అని అన్నారు. నేను అనుకున్నాను బహుశా ఎవరో హీరో కోసం నన్ను బహుశా కథ ఎలా ఉందో వినమంటున్నారు కాబోలని అనుకున్నాను. సో కథ ఏందని, బాగుంది సార్ త్రినాథ్ గారు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి అని చెప్పాను. అయితే మరి చేద్దామంటారా అంటారు. ఓ హీరో ఎవరండి అనేది, మీరేనండి హీరో అంటే. సో ఐమ్ గ్లాడ్ సార్, సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి సో డాడ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను ఈ మూవీని. సో సో పర్టికులర్గా నాకు నాకు మా డాడ్ చెప్పినట్టుగా నాకు బేసిక్గా బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ఆన్ సెట్స్ ఓన్లీ, పర్టికులర్లీ ఎనీ టైమ్. సో నాకు ఇట్స్ నాట్ అబౌట్ నేను చేసిన మూవీ సూపర్ హిట్ అవ్వాలి, లేకపోతే దీనివల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లాగంటే కూడా నాకు పర్టికులర్ ఆ రోజు వెళ్ళి ఏదో ఒక క్యారెక్టర్ ఫామ్ చేశాను, ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను అంటే అది ఇచ్చే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే, ఐ బిలీవ్ మెనీ లైఫ్స్ ఇన్ వన్ లైఫ్ కాన్సెప్ట్ లాగా. సో మామూలుగా అందరూ ఏంటంటే ఇప్పుడు నేను కనుక హరీష్ అయితే నాకు ఒక క్యారెక్టరే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు 4 movies 5 movies చేసినప్పుడు ఆ 4 characters 5 characters చేసినప్పుడు సో నేను ఒక డిఫరెంట్ లైఫ్ నేను లివ్ చేశాను అనిపిస్తుంది. సో 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 దట్ ఈస్ వాట్ మేక్స్ మీ వెరీ ఫుల్ఫిల్డ్ బేసిక్లీ. సో సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దోస్. సో 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 అలాగే ఈ సినిమా కూడా చేశాను. బట్ అవుట్పుట్ వచ్చి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ దిస్ ఈస్ గోన్ బి ద బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరియర్ సో ఫార్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఫిలిం. త్రినాథరావు గారు ఆల్ మూవీస్లోకి ఇది మిమ్మల్ని హైయెస్ట్ నవ్వేస్తుంది, హైయెస్ట్ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే కావ్యతాపర్ అన్ని మూవీస్లోకి హాటెస్ట్ ఈ సాంగ్లో ఉంటుంది. అలాగే మీకు మంచి క్యారెక్టరైజేషన్ తంది కూడా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళందరితోనూ చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సో యా ఇది సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఎక్కువసేపు మీ టైం తీసుకుందాం అనుకోవట్లేదు. సో యా సో ఎంజాయ్ దిస్ సాంగ్. సో అలాగే ఎవ్రీ వీక్ కొత్త సాంగ్తో వస్తాము. 5 songs అయిపోయినాక ట్రైలర్తో వస్తాము. దాని తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. మీరందరూ కూడా బాగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ నేను రెడీ.